దిశను మార్చుకోవడం లేదా మనసు మార్చుకొని దేవుని వైపుకు మల్లుకోవటం క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎన్నో ఏండ్లుగా దేవుని ఆరాధిస్తూ ఎన్నో సంవత్సరాలుగా మందిరాలకు వెళుతున్నప్పటికీ మనలో మారు మనస్సు అన్నది లేకపోతే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చుకోవడం తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. దీని గురించి మరింత యేసుప్రభు చెప్పారు. అలాగే బాప్తిజం ఇచ్చే యోహాను కూడా దినాల్లో పరిసయ్యులు సద్దుకయ్యులు ఆ నీటిలోకి దిగినప్పుడు యొర్దాను నదిలోనికి వారిని ఖండిస్తూ ఒక పదజాలాన్ని ఆయన వాడాడు. ఏమన్నాడంటే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి చాలా ఖండితంగానే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. మరలా చివరాఖరులు అంటాడు, మారు మనసునకు తగిన ఫలం ఫలించండి. ఒకవేళ ఎవరైనా ఆ ఫలాన్ని ఫలించకపోతే గొడ్డలి ఎక్కడ ఉన్నదట, చెట్టు వేరున ఉన్నది. దాన్ని తీసుకుని ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడాలి అన్నాడు. వాస్తవానికి అక్కడ చెప్పబడినట్లుగా చెట్టు అనగా మనం చూస్తున్న భౌతిక సంబంధమైన చెట్టు కాదు, భౌతిక సంబంధమైన మనం చూస్తున్నటువంటి ఫలాలు కాసే చెట్టు కాదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులుగా క్రీస్తుని అనుసరిస్తూ సంఘములో చేర్చబడిన మనందరికీ సూచనగా చెట్టుని గురించి చెప్పాడు. ఒకవేళ మీరు కానీ ఫలించకపోతే మీ స్థితి కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా నరకబడి యుగయుగాలు కాలే అగ్నిలో వేయపడబోతున్నారు అని చెప్పి యోహాను భక్తుడు బోధించాడు. అలాగే యేసుప్రభువు కూడా ఒక చిన్న సందర్భాన్ని ఆ దినాన్ని లూకా సువార్తలో చెప్పారండి. సిలోయము అనేటువంటి ప్రాంతంలో పడిపోయిన గోపురాన్ని గురించి, ఆ గోపురం కింద ఇంచుమించు 18 మంది వారు చనిపోయినట్లుగా, వారి శవాలు అక్కడ పడిపోయినట్లుగా లేఖనము నుండి మనం చదువుకున్నాం. ఈ విధంగా మారు మనసు అంటే ఏంటి, ఎందుకు మారు మనసు మనం పొందుకోవాలి, బాప్టిజం పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతామా అంటే లేఖనం ఏమాత్రం కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. లేఖనము ఏమాత్రం కూడా దానికి మద్దతునివ్వట్లేదు. బాప్టిజం అన్నది నీకు మారు మనసు వచ్చినప్పుడు నువ్వు తీసుకుంటావు. బాప్టిజం తీసుకున్న తర్వాత మారు మనసు రాదు. బాప్టిజానికి ముందే నీకు మారు మనసు ఉండాలి. ఆ మారు మనసును బట్టి బాహాటంగా నువ్వు బాప్టిజం తీసుకుని సంఘంలో చేర్చబడినప్పుడు దేవుడు అనుగ్రహించే రక్షణ నువ్వు పొందుకుంటావు. ఆ రక్షణ నీ జీవితకాలం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దానికి ఉదాహరణగానే ఒక వ్యక్తిని పరిచయం చేశాను. ఆయన పేరు ఏంటంటే గాల్డీ చేసే సీమోన్. ఈ గాల్డీ వాడిన సీమోను సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అనేకులను విభ్రాంతిని అందిస్తున్నాడు, అనేకులను ఆశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, తను ఎవడో దేవుని మహాశక్తి అని చెప్పుకుంటూ ఆ ప్రాంతం అంతా సంచరిస్తున్నాడట. ఐ ఆమ్ ది గ్రేటెస్ట్, నేను చాలా గొప్పవాడిని అని చెప్పి తిరుగుతున్నాడు. కానీ ప్రియులారా, అలాంటి సందర్భంలో అపోస్తలులు పంపించినటువంటి ఒక సేవకుడు, పేతురు గారు పంపించిన ఒక సేవకుడు అక్కడికి వచ్చాడు. ఆయన పేరు పిలుపు వచ్చి అక్కడ అనేకమైన అద్భుతాల చుచ్చక్రియలు చేస్తున్నప్పుడు అతను చేసిన చుచ్చక్రియలు చూశాడు. ఆయన వాక్యాన్ని విన్నాడు. ఈ గాడి చేసే సీమోను నమ్మి బాప్టిజం పొందాడట. బాప్టిజం పొందిన తర్వాత చాలా దినాలు ఎడమాయకుండి ఆయన వెంట వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడికి, ఏం చేస్తే అది దానిలో ఆయన ప్రతిదీ కూడా నమ్మకంగా జీవిస్తున్నట్లుగా నటించాడు. ఏదైనా ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి పేతురు యోహానులు ఏం చేశారంటే, ఆ స్థలానికి అపోస్తలుల ద్వారా అందరు పెద్దలందరూ నిర్ణయం చేసుకుని వీరందరూ నీటి ద్వారా బాప్టిజం పొందారు. పిలుపు గారు అక్కడ సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలకు బాప్తిజం ఇచ్చారు. అయితే రెండవ బాప్తిజం ఉంది, అది పరిశుద్ధాత్మ బాప్తిజం. ఆ బాప్తిజం కూడా వారు పొందుకున్నట్లుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం అక్కడికి వెళ్ళి ఆ కార్యం చేద్దామని చెప్పి పెద్దలు నిర్ణయించుకొని అక్కడ పేతురు గారు అతనితో తక్కిన శిష్యులు వెళ్ళి వారందరూ పరిశుద్ధాత్మ పొందినట్లుగా వారిపై చేతుల నుంచి ప్రార్థన చేశారట. ప్రార్థన చేయగానే అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఇవి ఎవరు చూస్తున్నారంటే గాల్డీ చేసే సీమోను చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. వెంటనే పేతురు దగ్గరికి వచ్చి కొంత ధనాన్ని, అప్పట్లో డబ్బు ఏ రూపంలో ఉండేదంటే వెండి రూపంలో ఉండేది, నాణ్యాలు అంటారు. అప్పుడు పరిపాలన చేస్తున్న కైసర్ చక్రవర్తుల యొక్క రూపాన్ని దాని మీద ప్రింట్ చేసేవారు. మీకు చిన్న ఫోటో చూపిస్తా చూడండి. ఇది కనిపిస్తుందా? ఇది బంగారుపు నాణ్యం, బంగారుపు కాయిన్ అన్నమాట, గోల్డ్ కాయిన్.
ఇప్పుడు కరెన్సీ మనకు కాగితాల రూపంలో లేదా స్టీల్ కాయిన్ రూపంలో తయారు చేస్తున్నారు. అప్పట్లో వెండి రూపంలో వారు తయారు చేసుకుని షెకిల్ అని, అరషెకిల్ అని, తలాంత్ అని రకరకాలుగా వాటిని పిలిచేవారు. ఆ గ్రాముల వెయిట్ని బట్టి దానికి ఒక విలువ ఉండేది. దాన్ని బట్టి మార్కెట్లో చేసుకునేవారండి. అలాగే వెండి ఆ దినాల్లో ప్రాచుర్యంలో ఉన్న విధానాన్ని బట్టి యేసు ప్రభువాన్ని అమ్మిన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధా కూడా ఆయన దేనికి అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఈ గాడి చేసే సీమోను కూడా ఏం చేశాడంటే ఆ వెండి కాయిన్స్ తెచ్చి ఆయన దగ్గరికి పెట్టి, ఆ పరిశుద్ధాత్మ నేను కూడా ఎవరి తలపై చేయి పెడతానో, నేను కూడా ఎవరి తలపై చేయి పెట్టి ప్రార్థన చేస్తానో వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకునే వరం నాకు అమ్మేయండి, నాకు ఇచ్చేయండి, ఇదిగో డబ్బు కావాలా నేను ఇస్తున్నానని చెప్పి ఈ సీమోను డబ్బుతో దేవుని వరాన్ని కొనాలనుకున్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9 నుండి 24 వచనాల్లో ఈ మాటలన్నీ, ఈ చరిత్ర అంతా అక్కడ రాయబడి ఉంది. పేతురు గారు చెప్పిన మాట, నీ వెండి నీతో కూడా నశించును గాక అన్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నువ్వెక్కడున్నావు తెలుసా? చేదైన పైత్యములో ఉన్నావు. దాన్ని లేఖనం అన్నది దుర్నీతి, బంధకం అన్నది, దుష్టత్వం అన్నది, ఘోర దుష్టత్వం అన్నది, అవివేకం అన్నది. అలాంటి అవివేకములో కనులు మూసుకుని పోయిన వాడిగా నీవు ఉన్నావు. కనుక ఆ చేదైన పైత్యములను ఒకసారి బయటకు రా. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీవు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. నీ చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది దేవుని వేడుకో అన్నాడు. ఇది ముగింపండి. ఆ లేఖనానికి ముగింపు. అది సీమోను, గాడి చేసే సీమోను జీవితానికి ముగింపుగా ఆ రోజు పేతురు భక్తుడు అన్నాడు, నీవు దేవుని శక్తిని ఆసామాసిగా తీసుకుంటున్నావు. నువ్వు గాడి చేసి టక్కు టమారా చేసి ఏదో తాంత్రికమైన విద్యలు ఉపయోగించి ప్రజలను భ్రమపరిచినట్టుగా, కనికట్టు చేసినట్టుగా దేవుని శక్తితో చేయడానికి వీలు పడదది. నీ హృదయాన్ని మార్చుకుని, మనస్సు మార్చుకుని, పశ్చాత్తాపడి దేవుని ఎదుట మోకరిల్లినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను అభిషేకించి నీకు ఆ వరాన్ని ఇస్తాడు. నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి, నువ్వు చేసిన అపరాధాన్ని బట్టి మార్పు చెందు, నీ హృదయాన్ని మార్చుకో, పశ్చాత్తాపడంటే వెంటనే ఆ సీమోన్ అంటాడు పేతురుతో, అయ్యా నేను ఎలా పశ్చాత్తాపడాలో, ఎలా ప్రార్థించాలో నాకు తెలీదు. ఆ శాపం నా మీదకి రాకుండా ఉన్నట్లు మీరే నా కొరకు ప్రార్థించండి, వేడుకుని అని చెప్పి వెళ్ళిపోయాడు. మరలా అతని గురించి చరిత్రలో కానీ లేఖనంలో కానీ ఎక్కడ ఆయన గురించి రాయబడలా. ఆయన తర్వాత ఏమైపోయాడంటే చరిత్ర పుస్తకాలలోనికి వెళ్ళి చదివితే, నేను చెప్పాను ఆయన ముగింపులో, ఆయన మరలా వేరే ప్రత్యేకమైన జీవితాన్ని ప్రారంభించాడు. దాన్ని జ్ఞాస్టిజం అన్నారు. మరలా లోకంలోనికి వెళ్ళిపోయాడు. లోకంలోనికి వెళ్ళిపోయి ఈ జ్ఞాస్టిజం అనే తప్పుడు సిద్ధాంతంలో ఆయన జీవిస్తూ ఏమనుకునే, వాక్యము లేదా దేవుని చూడాలంటే రహస్యముగా చూడాలి, జ్ఞానము రహస్యమైనది అని బోధించి ఆ రహస్య సంబంధమైన బోధన కొరకు ఆయన జీవించి ప్రియులారా తన జీవితంలో లోకంలోనికి గడిపేసుకుని తిరిగి దేవుని వైపు రాకుండా తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నట్లుగా సీమోను యొక్క జీవితాన్ని మనము లేఖనం నుండి చదివాం. తిరిగి రాలేకపోయాడట, మారు మనసు పొందలేదట, పశ్చాత్తాపం పొందలేదట అండి. ఈరోజు దేవుని సంఘంలో ఉన్నటువంటి మనమందరం అనుదినం మారు మనసు పొందాలి. అనుదినం మనమందరం మారు మనసు పొందితేనే రక్షణలో కొనసాగుతామో, దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. అట్టి కృపా సమాధానం ప్రభు మనందరి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్.